రైతు సంఘం ఆధ్వర్యంలోనూ ప్రెస్ మీట్ కార్యక్రమం జరుగుతుంది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రబీ కోతలు మొదలైనవి, చాలా మట్టుకి ధాన్యం పట్టుబడులు కూడా జరిగినాయి. కొంతమేర రైతుల ఖాతాలకు డబ్బు కూడా వచ్చింది. కానీ ఎలక్షన్ ముందు పట్టుబడులు పడ్డ ధాన్యానికి ఎప్పటికి కూడా డబ్బు రాలేదు. ఎలక్షన్లకి 3 రోజులు సెలవు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అన్నారు. సెలవు 2-3 రోజులు లేట్ అవుతుంది అని సెలవు కదా అనుకున్నాం. కానీ ఎలక్షన్ అయింది, ఇప్పుడు వచ్చి డబ్బు పడలేదు. ఈ డబ్బు పడకపోవడం వల్ల చాలా రైతుకి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే రైతు నాట్లు నాటిన కానీ 4 నెలలు 5 నెలలు వడ్డీలు కట్టాలి డబ్బు. అలాగే కోతకు వచ్చి ధాన్యం చేతికి వచ్చిన తర్వాత కూడా ఇంకా 2 మాసాలు 3 మాసాలు డబ్బు కూడా ఇవ్వకపోతే దానికి దీనికి కలిపి 7 మాసాలు వడ్డీ అగలంగా అయిపోతుంది. ఈ రైతుకి కౌలు పోను పెట్టుబడులు విపరీతంగా పెరిగినాయి. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం వాతావరణం అనుకూలం ఉండబట్టి ఎకరానికి 4,000 3,000 మిగులుతుంది అనుకుంటే అవి కూడా ఈ వడ్డీ రూపాన వాళ్ళకి ఖర్చులు విపరీతంగా పెరిగినాయి. కాబట్టి ఈ డబ్బులు వెంటనే జమ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే మళ్ళీ వాళ్ళకి పెట్టుబడి డబ్బు కావాలంటే ఇప్పటికే మీ పత్రికలో మీరే చెప్తున్నారు వర్షాలు త్వరగా వస్తాయని చెప్పారు. కాబట్టి మళ్ళీ నాట్లు వేసే సమయం కూడా వస్తుంది. కాబట్టి మళ్ళీ విత్తనాలు ఇవన్నీ పెట్టుబడులు కావాలి. కాబట్టి వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని అమౌంట్ గమ్ముని వేయాలని చెప్తున్నారు. కానీ రైతు చేలోకి వెళ్ళి పని చేసుకోవాలంటే ఇంకోటి చేసుకోవాలని సరే ఆ సమయంలో పండించిన పంటగా వెళ్తాం వస్తాం ఒక వింత అయితే ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరుగుతాం ప్రధాన కారణం అయిపోయింది. అక్కడ వెళ్తారో లైన్లో ఉంటారో టైం అయిపోద్ది, రేపు 2 అంటారు, లేదా కంప్యూటర్లు పనిచేయాలి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఎమ్మంటే జమ చేసి రైతుకి డబ్బు ఎమ్మంటే అందజేసేలా చేయాలని చెప్పని రైతు సంఘం తరఫున కోరుకుంటున్నాం.